హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు చాలా పురాతనమైన కుమారేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైందండి. 5 తరాలు పైగా ఈ టెంపుల్ అనేది ఇక్కడే ఉంది. అంటే మీరే చూసుకోండి ఇది ఎంత పురాతనమైన ఆలయం అనేది. ఈ ఆలయంలో మనం ఏ కోరికను కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది అనేది ఇక్కడున్న వాళ్ళ నమ్మకం అండి. సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు అయితే ఇక్కడ ఎంత గ్రాండ్గా చేస్తారంటే చాలా బాగా చేస్తారు. ఒక జాతరలో చేస్తారనమాట. మీకు ఎప్పుడైనా కుదిరింది అంటే ముగ్గాల్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్. అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు 9 వారాలు మొక్కుకుని వెళ్తారండి. వెళ్తే ఆ 9 వారాలు అయ్యేసరికి ఆ కోరిక నెరవేరుతుంది. రాజమండ్రి నుంచి ముగ్గాలకి వెళ్ళడానికి 20 to 23 కిలోమీటర్స్ ఉంటుందండి. రూట్స్ అయితే చాలా బాగున్నాయి. మనం బైక్ మీద వెళ్ళిపోవచ్చు. లేదు అంటే ఆర్టీసీ బస్ ఉంటుంది. డైరెక్ట్ మనకి టెంపుల్ ముందే డ్రాప్ చేస్తారు. 20 to 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. సో నేను మా అమ్మ వెళ్ళినప్పుడు అభిషేకం చేయించుకున్నామండి. అది నేను యాడ్ చేస్తాను. మీరు కూడా అభిషేకం చూడండి మాతో పాటు. स्वामिदेवताभ्यो नमः ज्येष्ठेरस्वं चमङ्गलां क्षीरोदकस्थानं ओं नमस्ते रुद्रमन्यो दोदशवे नमः नमस्ते सुतनुने बाहुभ्यां ते नमः यादेषु शिवं बभूव देवनहो वाहरव्याय यादोदयानोन्द्रमयाय यादयात्रवाद्मूराय घोरापापे तयानस्तनवासन्तमयाय गिरहन्दाविचारसीयामि ग्रन्थस्ते एववासस्तवे स्वाङ्गिरतां गुरुमायं श्रीपुरमञ्ज शिवेन वसात्वां गृहाश्चादां सिदां सर्वं निध्यादश्मूं समनां सुदज्जोजोक्तां प्रमोन्दे विश्वैगुस्य सर्वा चम्पयन् सर्वा आस्यादुदान्यवेस्ताम्रो पुष्पमङ्गलः ये क्षेमागुं तत्र अभिदोदिक्षसदा शास्त्रसो वै हागुं नेडे हिंसव्यो सत्पद्नीरग्रीवो लोलः तेन गोपादृसन्नसन्नधार्यः तेन विश्व बोधान् सहस्रामृयात्रः नमो नीलग्रीवाय सहस्राक्षं निविषे रहत्वानोऽहं देभ्यो करं नमः धन्वनस्वरात्रियोज्याम्य सदस्यशो प्रातारो अपादचों सहस्राक्षसदेशु निजेरहल्यानां काशुवानशुमनाभवाविजन्नकौतनासुर्यो भान्वादानन्दशेषु आवृश्येङ्गिरियादैः परिमेदुष्टमस्ते बभूवदेतनहोन्दयास्मान् लक्ष्मया पुरुषा नमस्ते स्वादानुदायिष्णवे एवाभ्यां नमो बाहुभ्यां दौतनुने परिदेव एतदस्मान् मत्तो सुधाः लोस्वारे स्मृतेत नमस्ते शुभं श्री महादेवाय ते पराजमानकारिकाग्निकालाय कालाय मुद्राय नीलकण्ठाय सर्वेश्वराय श्रीमन्महादेवाय नमः महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानां ईशो सर्वभूतानां ब्रह्मादिति शिवो मे सुधा शिवो तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् महीराधेन समेत सुब्रह्मण्यं स्वामिदेवताभ्यो नमः शुद्धोदकं समर्पयामि स्नानादिना आग्नेयं समर्पयामि जस्तेरस्वं चकुण्डान् यजमानस्यां जन्मनक्षत्रानामनक्षत्रदेवताभ्यो नमः गृहप्रसादवहित्यत्राञ्जस्ते यजमानस्यां मनोवाञ्छावहित्यत्राञ्जस्तेरस्ववीरासेन मे सुत्रं स्वामिदेवताभ्यो नमः जस्तेरस्वं चकुण्डान् राहुकेतुग्रह कुजग्रहदोषमानवहित्यत्रं कालसर्पदोषमानवहित्यत्रं यजमानस्यां मनोवाञ्छावहित्यत्राञ्जस्तेरस्वं गोमादिच्छाय सोमहाय मङ्गलाय సో మీరు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చూస్తే దాని వెనకాలే ఒక పుట్టు ఉంటుందండి. దాంట్లో ఎప్పుడు ఒక పాము ఉంటుందంట. సో వీళ్ళ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి 11:30 వరకు ఉంటారండి. మళ్ళీ ఈవినింగ్ వస్తారు. సో ఈ మధ్య టైంలో అక్కడున్న పాము అనేది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటుందంటండి. అక్కడ పంతులు గారు చెప్తూ ఉంటారు. ఆ పంతులు గారు ఒకసారి వీడియో కూడా క్యాప్చర్ చేశారంటండి. అది నాకు చూపించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పక్కనే మనకి కుమారేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుందండి. సో మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకోండి. ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో మీకు ఎప్పుడైనా టైం కుదిరితే తప్పకుండా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి.
ఈ ఆలయాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఎంతమంది జనం వచ్చినా సరే వాళ్ళు పీస్ఫుల్గా దర్శనం చేసుకునేలాగా వాళ్ళు మొత్తం ప్లాన్ చేశారండి. ఇప్పుడైతే ఆ టెంపుల్ని చాలా బాగా డెవలప్ చేశారండి. చుట్టూ చాలా బాగుంటుంది. సో నేను మొత్తం ఆలయాన్ని క్యాప్చర్ చేశానండి. సో మీకు అంతా చూపిస్తాను. అడ్రస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కావాలి అన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అది మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. శివరాత్రి టైంలో కూడా ఈ ఆలయం చాలా బాగుంటుందండి. సో కొన్నిసార్లు అభిషేకం చేస్తున్నప్పుడు ఆ అభిషేకాలన్నీ కూడా ఈ శివలింగానికే చేస్తారు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ గోడ వెనకాలే పెద్ద పుట్టు ఉంటుందండి. సో అందులో పాము అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలా పెద్దదండి. నవగ్రహాలు కూడా ఉంటాయి. కొంతమంది రాహుకేతు పూజలు అభిషేకాలు చేయించుకుంటారు కదండి. సో అవన్నీ కూడా ఇక్కడ చేస్తారు. మీరు వచ్చి పంతులు గారితో మాట్లాడండి, ఆయన మీకు అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.